అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగర మేయర్గా ఉన్న పొట్లూరి స్రవంతిపై కూడా అవిశ్వాస తీర్మానం పెడతారంటూ కూడా పెద్ద రాజకీయ దుమారం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల కిందట మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా భేటీ అవ్వడం జరిగింది. నెల్లూరు నగర అభివృద్ధితో పాటు మేయర్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది మనకు. అయితే మేయర్పై అవిశ్వాస తీర్మానము పెట్టద్దంటూ కూడా మంత్రి పొంగూరు నారాయణ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరినట్లు కూడా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె దూరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సమంజసంగా ఉండదని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ కోరడం జరిగింది. ఆమె వలన నష్టం కానీ లాభం కానీ లేదు. ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సెంటిమెంట్గా భావిస్తున్నట్లు కూడా ఆయన అనుచరులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా చెప్పడం జరిగింది. పొట్లూరి స్రవంతి మేయరు, ఆమెకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. అలాంటి ఆమెని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేయర్ చేసిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను నాటిన చెట్టును తానే నరకడం తన వల్ల కాదని కూడా ఆయన మంత్రి ముందు, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకుల ముందు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు చేస్తున్నారు. దానికోసం ఆయన మంత్రి పొంగూరు నారాయణ కూడా చెప్పింది. ప్రజెంట్ ఆమె వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఉంది. ఆమె వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. దానికోసం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టడము సంవత్సరం కాదని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. దీనివల్ల మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానంకు బ్రేక్ పడినట్లే మనం అనుకోవచ్చు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.